తన ఆలయం ధ్వంసమైతే ఏకంగా 600 సంవత్సరాల పాటు ఒక రహస్య గదిలో పూజలందుకుంది జోగులాంబ అమ్మవారు. ఈ 600 సంవత్సరాల పాటు అమ్మవారికి తన ఆలయంలో ఆశ్రయమిచ్చాడు బాలబ్రహ్మేశ్వరుడు. ఈ ఇద్దరి దైవాల మధ్య ఉన్న అద్వితీయమైన సంబంధాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం అలంపూరు క్షేత్రం గురించి తెలుసుకోవాలి. నా వెనుక కనిపిస్తున్నది పవిత్రమైన తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది ఒడ్డున తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో అలంపూరు క్షేత్రం నెలకొని ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణాలతో ముడిపడి ఉంది. తన అల్లుడైన శివుణ్ణి అవమానించడానికి శివుణ్ణి తప్ప మిగతా దేవతలందరినీ పిలిచి నిరీశ్వర యాగాన్ని మొదలు పెడతాడు దక్షుడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని సహించలేక సతీదేవి అగ్నికి తన దేహాన్ని ఆహుతి చేసుకుంటుంది. ప్రాణముదిలిన సతీదేవి సూక్ష్మ శరీరాన్ని చూసి శివుడు బాధపడుతుంటే విష్ణువు తన సుదర్శన చక్రం సాయంతో సతీదేవి సూక్ష్మ శరీరాన్ని 18 భాగాలుగా ఖండిస్తాడు. ఈ 18 భాగాలు భూమి మీద ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క భాగం పడుతుంది. ఇలా భూమి మీద పడిన 18 సతీదేవి శరీర భాగాలు 18 శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. ఇలా భూమి మీద ఆవిర్భవించిన 18 శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమే ఈ అలంపూరు క్షేత్రం. సతీదేవి దంతాలలో పై పలువరుసపడిన అత్యంత శక్తివంతమైన ప్రదేశం ఈ అలంపూరు క్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి పేరు జోగులాంబ. అమ్మవారి ఆలయాన్ని 14వ శతాబ్దం చివరిలో బీజాపూరు సుల్తానుల సైన్యం దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడి గురించి ముందుగానే తెలుసుకున్న ఆలయ అర్చకులు, స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ దగ్గరలోని ఒక దేవాలయంలో రహస్యంగా భద్రపరచి సుమారు 600 సంవత్సరాల పాటు రహస్యంగా పూజలు నిర్వహించారు. తరువాత 2005లో ఇక్కడ దేవాలయాన్ని పునర్నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ఈ దేవాలయంలో పునఃప్రతిష్ఠ చేశారు. ఇది అమ్మవారి ఆలయం ప్రధాన ద్వారం. దర్శనానికి వెళ్ళే భక్తులందరూ ఈ ద్వారం గుండే దేవాలయం లోపలికి వెళ్ళాలి. నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. దేవాలయం లోపల కెమెరా అలా ఉండదు కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత అమ్మవారి రూపం ఎలా ఉందన్న విషయం చెబుతాను. ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఆలయ దర్శన వేళలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ అమ్మవారి దర్శనము ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1 వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ భక్తులకు ఉచిత దర్శనం అందుబాటులో ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపునే ఉచిత దర్శనానికి దారి ఉంటుంది. ఇప్పుడే నేను అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాను. గర్భాలయంలో అమ్మవారు ఒక శవం మీద కూర్చొని ఉగ్రరూపంలో మనకు దర్శనం ఇస్తుంది. అలాగే అమ్మవారిని ఇక్కడ యోగాంబ అనే పేరుతో పిలుస్తారు. యోగాంబ అంటే యోగులకు తల్లి అనే అర్థము. ఈ యోగాంబ అనే పేరే కాలక్రమంలో జోగులాంబగా మారిందని గర్భాలయంలోని అర్చకులు చెబుతున్నారు. అలాగే అమ్మవారి విగ్రహంలో అమ్మవారి కేశాలు ప్రత్యేక ఆకర్షణ. అమ్మవారి కేశాలలో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. బల్లి చంచల స్వభావానికి గుర్తు, తేలు అసూయ ద్వేషానికి గుర్తు, గబ్బిలం అజ్ఞానానికి గుర్తు, కపాలం మరణ భయానికి గుర్తు. భక్తుడు ఈ గుణాలను అమ్మవారి పాదాల దగ్గర వదిలేస్తే జోగులాంబ అమ్మవారు తోడుగా ఉండి ఆ భక్తుడిని రక్షిస్తుందని ఇందులోని అంతరార్థం. జోగులాంబ అమ్మవారు ఇక్కడ ఉష్ణ రూపంలో కొలువై ఉంటుంది. ఉష్ణము అంటే వేడి. అందుకే ఆ వేడిని తగ్గించడానికి ఈ దేవాలయాన్ని నీటి మధ్యలో నిర్మించడం జరిగింది. జోగులాంబ ఆలయానికి సంబంధించిన మరో ప్రత్యేకత ఏంటంటే నరఘోషను తగ్గించడానికి ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. నరఘోషను తగ్గించడానికి పూజలు చేసే ఏకైక దేవాలయం భారతదేశంలో ఈ జోగులాంబ అమ్మవారి దేవాలయం ఒకటే. ఇంతవరకు జోగులాంబ అమ్మవారి ఆలయ విశేషాలను తెలుసుకున్నాము. ఇప్పుడు 600 సంవత్సరాల పాటు అమ్మవారికి ఆశ్రయం ఇచ్చిన బాలబ్రహ్మేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి రాగానే
మనకు 1300 ఏళ్ల నాటి ప్రాచీన రాతి అద్భుతాలు కనిపిస్తాయి. వీటినే నవబ్రహ్మ ఆలయాలు అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన నిజం ఉంది. నవబ్రహ్మ అనగానే లోపల బ్రహ్మదేవుని విగ్రహాలు ఉంటాయనుకుంటారు. కానీ ఇక్కడ లోపల ఉన్నది సాక్షాత్తు పరమశివుడే. ఈ నవబ్రహ్మ ఆలయాలకు సంబంధించిన స్థల పురాణం ఏంటంటే, సృష్టి కార్యం ముందు బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యం సజావుగా జరగడానికి ఈ పవిత్ర భూమిలోనే పరమశివుని కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన పరమశివుడు బ్రహ్మకు సృష్టి శక్తిని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు తపస్సు చేసిన స్థలం కాబట్టి ఇక్కడ ఉన్న దేవాలయాలను నవబ్రహ్మ ఆలయాలని, ఈ దేవాలయాలలో ఉన్న శివలింగాలను బ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు. క్రీస్తు శకం 7 మరియు 8వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బాదామి చాళుక్యులు ఎర్రరాతితో ఈ 9 శివాలయాలను నిర్మించారు. ప్రతి శివాలయం నాటి చాళుక్యుల గొప్ప శిల్పకళకు, వారి నిర్మాణ నైపుణ్యానికి ఒక తార్కాణం. ఈ 9 దేవాలయాలలో పవిత్రమైనది, ప్రధానమైనది శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం. 600 సంవత్సరాల పాటు జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని ఈ దేవాలయంలోనే రహస్యంగా భద్రపరిచారు. లోపలికి వెళ్ళి దేవాలయం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయం లోపల కెమెరా అలా ఉండదు, కాబట్టి మనం బయట నుండే ఈ దేవాలయం విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నది బాలబ్రహ్మేశ్వర స్వామి గర్భాలయం. గర్భాలయంలో ఉన్న శివలింగం గోపాద ముద్ర రూపంలో మనకు దర్శనమిస్తుంది. 100 రూపాయల స్పర్శ దర్శనం టికెట్ తీసుకుంటే ఇక్కడ గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని మనం స్వయంగా చేతులతో తాకవచ్చు. 300 రూపాయల అభిషేకం టికెట్ తీసుకుంటే గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగానికి మనం అభిషేకం చేయవచ్చు. అభిషేకమైన, స్పర్శ దర్శనమైన గర్భాలయంలో ప్రవేశించాలంటే మనం ఖచ్చితంగా సంప్రదాయ దుస్తులను ధరించాలి. 14వ శతాబ్దం దండయాత్రల సమయంలో అమ్మవారి ఆలయం పూర్తిగా ధ్వంసమైనప్పుడు అర్చకులు అమ్మవారి మూల విరాట్ని ఈ దేవాలయం లోపలే ఒక రహస్య ప్రాంతంలో భద్రపరిచారు. అలా ఏకంగా 600 సంవత్సరాల పాటు జోగులాంబ అమ్మవారు ఈ దేవాలయంలోనే రహస్యంగా పూజలు అందుకుంది. 600 సంవత్సరాల పాటు అమ్మవారి విగ్రహాన్ని తనలో దాచుకున్న ఈ దేవాలయాన్ని దర్శించడం నిజంగా మన అదృష్టం. ఈ ఆలయంలో మరొక రహస్యం ఉంది. అదే రసవాద తాంత్రిక విద్య. రసవాదులు అనే పరమశివుణ్ణి ఆరాధించే సిద్ధులు పాదరసం, మూలికలు, రసాయనాల సాయంతో రాగి మరియు ఇత్తడిని బంగారంగా మార్చే విద్యలను ఇక్కడ సాధన చేసేవారు. ఈ రసవాద విద్యకు ప్రయోగశాలగా, అలాగే ప్రధాన కేంద్రకంగా ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం ఉండేదని కొన్ని కథనాలు ఉన్నాయి. కానీ వీటికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో మనం అనేక విగ్రహాలను, అనేక శివలింగాలను దర్శించవచ్చు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మనం కొన్ని ప్రాచీన శాసనాలను గమనించవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని తెలుగు శాసనాలను కూడా మనం చూడవచ్చు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ఎడమవైపున మనం గరుడ బ్రహ్మ ఆలయాన్ని గమనించవచ్చు. ఆలయ ముందు భాగంలో మనం శివుడికి సంబంధించిన అద్భుతమైన శిల్పకళను గమనించవచ్చు. దేవాలయం లోపల ఒక గర్భాలయం,
ఆ గర్భాలయం ఎదురుగా ఒక నంది మనకు దర్శనమిస్తుంది. గర్భాలయం పక్కనే భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఒక ప్రదక్షిణ మార్గం కూడా కనిపిస్తుంది. 14వ శతాబ్దం చివరిలో బహుమని సుల్తానుల సైన్యం అమ్మవారి ఆలయంతో పాటు నవబ్రహ్మ ఆలయాల మీద కూడా దాడి చేసి ఆలయాలను ధ్వంసం చేశారు. అందుకే ఒక్క బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో తప్ప మిగిలిన నవబ్రహ్మ ఆలయాలలో శివలింగాలకు ఎటువంటి పూజలు జరగవు. ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగం బహుమని సుల్తానుల సైన్యం దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఆలయ మహామండపంలో 18 ప్రాచీన రాతి స్తంభాలు ఉన్నాయి. ఆలయం బయటి వైపున బాదామి చాళుక్యుల విశిష్టమైన శిల్పకళ మనల్ని కట్టిపడేస్తుంది. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ వెలుతురు కోసం నిర్మించిన ఈ రాతి కిటికీలు. ఇక్కడ ఉన్న ప్రతి నవబ్రహ్మ ఆలయం ఆ కాలం నాటి నాగర శైలిలో నిర్మించబడి ఉంది. గరుడ బ్రహ్మ ఆలయానికి వెనుక వైపున స్వర్గబ్రహ్మ ఆలయం కనిపిస్తుంది. స్వర్గబ్రహ్మ ఆలయం ఎదురుగా ఒక పెద్ద నంది మనకు దర్శనమిస్తుంది. కానీ ఈ నంది తల పూర్తిగా ధ్వంసమయ్యింది. నవబ్రహ్మ ఆలయాల ప్రాంగణంలో శిల్పకళా వైభవానికి పరాకాష్ట స్వర్గబ్రహ్మ ఆలయం. ఇక్కడ కూడా రాతి స్తంభాల మండపం, ఒక గర్భాలయం ఎదురుగా ఒక నంది మనకు దర్శనమిస్తాయి. గర్భాలయం పక్కన భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గం మనకు కనిపిస్తుంది. గర్భాలయం వెనుక భాగంలో చాళుక్యుల కాలం నాటి కుమారస్వామి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. గర్భాలయం లోపల ఆకుపచ్చ వర్ణంలో ఉన్న ఒక పెద్ద మరకత శివలింగం మనకు దర్శనమిస్తుంది. నవబ్రహ్మ ఆలయాలన్నిటిలోనూ అత్యంత సుందరమైన చెక్కడాలు ఉన్నది ఈ ఆలయంపైనే. ఆలయం బయట గోడలపై పరమశివుని శిల్పాలు, విష్ణుమూర్తి శిల్పాలు, పంచతంత్ర నీతి కథలను తెలిపే శిల్పాలు చెక్కబడి ఉంటాయి. స్వర్గబ్రహ్మ ఆలయానికి వెనుక వైపున పద్మబ్రహ్మ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా ఎలాంటి ముఖమండపం ఉండదు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయం లోపల రాతి స్తంభాలు, గర్భాలయం, నంది మనకు దర్శనమిస్తాయి. గర్భాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గం ఇక్కడ మనకు కనిపిస్తుంది. గర్భాలయంలో ఉన్న శివలింగం చాలా పెద్దగా ఉండి మెరుస్తూ మన కళ్ళకు దర్శనమిస్తుంది. మిగిలిన నవబ్రహ్మ ఆలయాలలాగా పద్మబ్రహ్మ ఆలయానికి గర్భాలయ గోపురం మనకు కనిపించదు. కానీ దేవాలయం బయటి గోడల మీద అద్భుతమైన రాతి ఆకృతులను మనం గమనించవచ్చు. పద్మబ్రహ్మ ఆలయానికి కుడి పక్కన ఉన్న ఒక దారిలో మనకు కంచి కామాక్షి ఆలయం కనిపిస్తుంది. ఆలయం చూడ్డానికి చిన్నగా ఉంటుంది, కానీ అమ్మవారు మాత్రం పెద్దగా కనిపిస్తుంది. కంచి కామాక్షికి ఎదురుగా ఉన్న ఏకాంబరేశ్వర ఆలయంలో ఏకాంబరేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. కంచి కామాక్షి ఆలయానికి కుడివైపున ఒక దర్గా ఉన్నటువంటి ఆవరణలో తారక బ్రహ్మ ఆలయం మనకు దర్శనమిస్తుంది. మొత్తం నవబ్రహ్మ ఆలయాలలో అతి చిన్న నవబ్రహ్మ ఆలయం ఈ తారక బ్రహ్మ ఆలయం.
ఈ దేవాలయం గర్భాలయంలో మనకు ఎలాంటి శివలింగం కనిపించదు. శివలింగం కనిపించని ఏకైక నవబ్రహ్మ ఆలయం ఇదే. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా కుమారబ్రహ్మ ఆలయం ఉంటుంది. ఆలయం ముందు వైపు ఎలాంటి శిల్పకళ మనకు కనిపించదు. దేవాలయంలో చిన్న రాతి మండపం, ఒక గర్భాలయం, ఒక చిన్న నంది మనకు కనిపిస్తాయి. గర్భాలయం కుడివైపున బాదామి చాళుక్యుల కాలం నాటి సప్తమాతృకల శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. ఈ దేవాలయంలో కూడా గర్భాలయం పక్కన భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గం కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన వర్ణంలో గర్భాలయంలోని శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఆలయం వెలుపలి గోడల మీద కూడా ఎలాంటి ప్రత్యేకమైన శిల్పాలు మనకు కనిపించవు. కుమారబ్రహ్మ ఆలయానికి కుడివైపున అర్కబ్రహ్మ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ముందు వైపు ఉన్న శిల్పాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక్కడ కూడా ఆలయం లోపల రాతి మండపం, గర్భాలయం, ఒక నంది మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో కూడా గర్భాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గం ఉంది. ధ్వంసమైన అనేక శిల్పాలను మనం ఈ దేవాలయం ఆవరణలో చూడవచ్చు. గర్భాలయంలో ఈశ్వరుడు అర్కబ్రహ్మగా మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి గోపురం కనిపించదు. 14వ శతాబ్దంలో జరిగిన సుల్తానుల దండయాత్ర వల్ల ఈ ఆలయ గోపురం బయటి గోడలపై ఉన్న శిల్పాలు బాగా దెబ్బతిన్నాయి. అర్కబ్రహ్మ ఆలయానికి కుడివైపున వీరబ్రహ్మ ఆలయం కనిపిస్తుంది. ఈ దేవాలయానికి ముందు వైపు ఉన్న శిల్పాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆలయం లోపల బలమైన రాతి స్తంభాలు, గర్భాలయం ఎదురుగా నంది మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ కూడా గర్భాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గం ఉంది. గర్భాలయం వెనుక భాగంలో ధ్వంసమైన అనేక శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. గర్భాలయంలో వీరబ్రహ్మ రూపంలో ఉన్న శివుడు పెద్ద శివలింగం రూపంలో మనకు దర్శనమిస్తాడు. దండయాత్రల సమయంలో ఈ ఆలయ గోడల మీద ఉన్న శిల్పకళ పూర్తిగా ధ్వంసమైంది. వీరబ్రహ్మ ఆలయానికి కుడివైపున విశ్వబ్రహ్మ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం ముందు వైపున బాదామి చాళుక్యుల కాలం నాటి అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. ఈ ఆలయంలో కూడా రాతి మండపం, గర్భాలయం ముందు నంది మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో కూడా గర్భాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గం ఉంది. ఈ ఆలయం పైకప్పు మీద అరుదైన నాగదేవత శిల్పం చెక్కబడి ఉంటుంది. నలుపు వర్ణంలో ఉన్న ఒక పెద్ద శివలింగం గర్భాలయంలో మనకు దర్శనమిస్తుంది. శిల్పకళా పరంగా ఈ ఆలయం స్వర్గబ్రహ్మ ఆలయానికి సరిసమానంగా ఉంటుంది. విమాన గోపురంపై ఉన్న నాగరశైలి చెక్కడాలు చాళుక్యుల సృష్టి వైభవానికి ప్రతీకలు. ఇప్పటిదాకా మనం జోగులాంబ ఆలయాన్ని, 9 నవబ్రహ్మ ఆలయాలను దర్శించాం. అలంపూర్లో ఉన్న తుంగభద్ర నది దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు ప్రవహిస్తుంది. కాశీక్షేత్రంలో కూడా గంగా నది దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు ప్రవహిస్తుంది. అందుకే అలంపూరు క్షేత్రాన్ని 5వ శక్తి పీఠమనే కాకుండా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.
ఇప్పుడు ఈ అలంపూర్ క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. అలంపూర్ క్షేత్రాన్ని చేరుకోవడానికి అలంపూర్ రోడ్ అనే ఒక రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుంది. కానీ ఈ రైల్వే స్టేషన్ అలంపూరు జోగులాంబ దేవాలయం నుండి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఈ రైల్వే స్టేషన్లో ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి. ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కానీ ఇక్కడ ఆగవు. కర్నూలు నుండి అలంపూరు క్షేత్రం 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కర్నూలు బస్టాండ్లో ప్రతి 1 గంటకు అలంపూరు చేరుకోవడానికి ఒక పల్లె వెలుగు బస్సు అందుబాటులో ఉంటుంది. ఆ బస్సు ద్వారా కర్నూలు నుండి మనం అలంపూరు క్షేత్రాన్ని చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి అలంపూరు క్షేత్రం 225 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి ఫస్ట్ మనం కర్నూలు చేరుకోవాల్సి ఉంటుంది. కర్నూలు చేరుకోవడానికి బై రోడ్ ద్వారా అయినా లేదా ట్రైన్ ద్వారా అయినా మనకు రవాణా సదుపాయం ఉంటుంది. ఫస్ట్ కర్నూలు చేరుకున్న తర్వాత కర్నూలు నుండి బస్సు ద్వారా మనం అలంపూర్ను చేరుకోవాల్సి ఉంటుంది. అలంపూర్లో భోజనం హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే యాత్రికులకు టిఫిన్స్ కానీ భోజనాలకు కానీ ఎలాంటి లోటు ఉండదు. ఇక్కడ 1 డే స్టే చేయాలనుకునే వారికి అలంపూర్లో హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రూమ్ రెంట్ పర్ డే 800 నుండి 1500 మధ్యలో ఉంటుంది. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బై బై.